రైట్. కొండరాజు గారు, సీఎం జగన్ వ్యాఖ్యలకు టీడీపీ స్పందన ఏంటో చూశారు. అసలు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికే మొత్తం అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ పేరు మార్చి ఇంకా ఆయన పేరు పెట్టుకున్నారు. ఇంకా అంబేద్కర్ ఆశయ సిద్ధి కోసం ఆయన ఎక్కడ ప్రయత్నిస్తుంటారని అడుగుతున్నారు. సార్, ఒకటి ముందుగా నిన్న ఏదైతే విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆవిష్కరించారో, ఇప్పటి వరకు మనం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఒక అమెరికా గుర్తొచ్చేది, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే ఒక గుజరాత్ గుర్తొచ్చేది. బట్ ఇప్పుడు ప్రపంచానికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే మన విజయవాడ గుర్తొస్తుంది. ఆ రకంగా అంటే రాజకీయ విమర్శలకు వెళ్లే ముందు ఆ మహనీయుడికి మనం ఇచ్చుకున్నటువంటి గౌరవం కానీ, ఆ మహనీయుడి యొక్క చరిత్రని రాబోయే తరాలకి మరో 1000 ఏళ్ల పాటు కూడా అందించే గొప్ప కార్యక్రమం అది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన జీవిత చరిత్ర, లోపల థియేటర్స్ లేదా మ్యూజియం, లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ కలగలిపి అంబేద్కర్ స్మృతివనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు. అయితే ఈ అంబేద్కర్ గారికి ఇంత పెద్ద స్థాయిలో విగ్రహం పెడతామని చెప్పి 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉంది. కావాలంటే ఆయన తీసి చూపించమనండి, మనకైతే దొరకదు, వాళ్ళు డిలీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది, మేనిఫెస్టో తీసి చూపించమనండి. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి చేయలేదు. మీ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల హామీలో కానీ పెట్టకుండానే ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా పరిపాలన చేసాం. ఆయనకు విగ్రహాన్ని పెట్టి చాలా గౌరవంగా మనం చేసుకోగలిగాం. ఒకటి. ఇక రాజకీయ విమర్శల్లోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని అడిగాడు ఆయన. లోకేష్ అనే వ్యక్తి దళితులు పీకిందేమీ లేదు, చేసిందేమీ లేదు అన్నాడు. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి దళితులారా మీకెందుకురా పదవులు, మీకెందుకురా రాజకీయాలు వెదవులు అని చెప్పి దళితులను అవమానించాడు. ఇదే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు అయితే మాదిలు అయితే అసలు చదవరు నా కొడుకులని, ఈ విధంగా పచ్చి దళిత వ్యతిరేక అయినటువంటి తెలుగుదేశం పార్టీ. ఎందుకు చెప్తున్నంటే, ఇదే దళితులకి ఇదే విజయవాడ ప్రాంతంలోనో అమరావతి ప్రాంతంలోనో ఇళ్ల పట్టాలు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతే, దళితులు పట్టణం మధ్యలో రాజధాని మధ్యలో దళితులు ఉంటేనట డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటదని చెప్పి చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేయించాడు. అంటే దళిత వ్యతిరేక ఎవరు అన్నటువంటి దళిత జాతులకు తెలీదా, నిమ్న వర్గాలకు తెలీదా? ఇంకొక విషయం, మీరు గతంలో చూస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించే పక్క రాష్ట్రంలోనే ఒక మహిళా నేత చాలా అహంకారంతో అన్నది. ఆవిడ ఏమని, పైన అమ్మవారు కింద కమ్మవారు. ఎంత అహంకారం అండి, ఎంత కులహంకారం అండి వీళ్ళకి. ఇప్పుడు పైన అమ్మవారు కానీ కింద అంబేద్కర్ గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్పు. సరే, నేను ఒకటైతే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్కీములకు పేరు మార్చారన్నారు కదా, నేను ఒకటే ఒక ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, ఎమ్మెల్సీ గారికో తెలుగుదేశం పార్టీ నుండి ఎవరైనా వచ్చింది సరే, మీరు 14 ఏళ్ల పాటు పరిపాలించారు, అంత 14 ఏళ్ళు కూడా వద్దు, లాస్ట్ మాకన్నా ముందు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మీరే కదా పరిపాలించారు. మీ హయాంలో, ఇప్పుడు మా హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 1.76 లక్షల కోట్లు లబ్ధి మేము చేశాం. పథకం పేరు ఏదైతే కానివ్వండి, ఇచ్చిన పద్ధతి ఏదైతే కానివ్వండి, ఆ నిమ్న వర్గాలకి ₹1 లబ్ధి జరిగిందంటే మా ప్రభుత్వంలో మేము సంశయంగా 1.76 లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్తున్నాం విత్ ఆధారాలు. మీకు దమ్ముంటే మాకన్నా ₹1 మీరు ఎక్స్ట్రా ఇచ్చామని చూపించండి, నేను జోహార్ అయిపోతాను వాళ్ళకి. లేదా మీరు మా సవాల్కి ఒప్పుకుంటారా చెప్పండి. సో ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మా ప్రభుత్వం ద్వారా 1.65 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాం. మీరు ఎన్ని కల్పించారు తీయండి. సో కేవలం మాటలకు పరిమితం అయ్యే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అక్కడ, చేతల్లో చేసి చూపించే మా ప్రభుత్వం ఎక్కడ. సో మంచి చేసినటువంటి మా ప్రభుత్వం మీద ఇటువంటి వ్యక్తులు బురద జల్లడం కామన్. రైట్. శ్రీకాంత్, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడినన్నింటినీ వక్రీకరించి ప్రదర్శిస్తున్నారు వీడియోలు. ఆ కంటిన్యూటీలో మాట్లాడింది వేరని శ్రీకాంత్ గారు ఒకటి ప్రస్తావించారు. రెండు చాలా సంఘటనలు కూడా ప్రస్తావించారు. చెప్తాను, అదే ప్రతిదానికి సమాధానం చెప్తాను. ఒకటి, శ్రీకాంత్ గారు గౌరవ శాసనమండలి సభ్యులు, పథకానికి పేరుంటే ఇదా, ఒక జిల్లాకి పేరుంటే ఇదా? మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద అంత ప్రేమ ఉండి పడిపోతే మీరు ఏ రోజన్నా అంబేద్కర్ గారి పేరు జిల్లాకి పెట్టారా? మేము పెట్టాం సార్, కోనసీమ. మీరు గౌరవ సభ్యులుగా మీకు ఇంతవరకు నేను గౌరవించాను, దయచేసి నన్ను కూడా మాట్లాడినివ్వండి. మా గొంతులు నొక్కే ప్రయత్నం చేయదు. తర్వాత మీ యొక్క మాజీ మంత్రి, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి గారు పెందుర్తి నియోజకవర్గం జర్రిపోతులపాలెం అనే గ్రామంలో ఒక దళిత మహిళ భూమిని కబ్జా చేయడానికి ఆ మహిళను వ్యవస్థరం చేసి మీ ఎమ్మెల్యే కొడుకు ఎంత దాష్టికానికి విశాఖపట్నంలో పాల్పడ్డారో ఈ చరిత్రలో ఎవరు మర్చిపోరు. కాబట్టి ఏమిటంటే, మీరు ఇంకా మహాసేన రాజేష్ గురించి ఏదో గొప్ప మాట్లాడారు. ఏటట మహాసేన రాజేష్ కాళ్ళకు బలపాలు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరిగాడా? వింటే ఎవరు నవ్వుతారు. మేము కష్టపడినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరు మహాసేన రాజేష్ ఎప్పుడొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి? ఎలక్షన్ 4 రోజుల ముందు వచ్చి పార్టీ కండువా కప్పుకుని ప్యాకేజీల కోసం వస్తే అలాంటివి ఇక్కడ చల్లవరా బాబు పో అవతల కంటే పోయినోడు ఆ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశాడా? మీరు ప్యాకేజీలు ఇచ్చుకుని, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని, మీరు మహాసేన రాజేష్తో సోషల్ మీడియాలో మీరు ప్రచారాలు చేయించుకుంటే మీరు ఉండండి, తప్పలేదు.
అంతే తప్ప ఎవరినో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం మహాసేన రాజేష్ పనిచేయడం అంటే అంతకంత దారుణం లేదు. కాబట్టి మహాసేన రాజేష్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అతను ఏదో పోటీ చేయడని దయచేసి అతను ప్రచారాలు చేయాలంటే వేరే వేదికల మీద అంటే చంద్రబాబు నాయుడు దళితుల కోసం మాట్లాడింది మీరు చెప్తుంది తప్పు, అలాగే చింతమనేని ప్రభాకర్ మాట్లాడింది కంటిన్యూటీలో దాని అక్కడ వరకు ఎప్పుడు కూడా దళితులు అంటే మాకు అక్కసు లేదు, దళితులు అంటే వ్యతిరేకత లేదు. దళితులు ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే ఆ పేదరికం సంబంధించి తెచ్చారు అంటున్నారు. ఇది నేను చూపిస్తున్నాను, కావాలని జూమ్ చేయండి. ఇది సాక్షి ఛానల్ కాదు, ఎన్టీవీ. చూడండి దళితుల గురించి ఆయన మాట్లాడిన మాటలు తమ్మనేలు ఏం పెట్టారు, వీడియో ఏముంది 2 minutes పంపిస్తాను, లైవ్ లో వేయండి టైం ఉంటే. ఆయన అన్నారు కదా నిరూపిస్తే ఇంకెప్పుడు దీని మీద మాట్లాడినని. ఆ సవాళ్ళకి సిద్ధమేమో చెప్పండి, నేను ఇంకా చెప్పడానికి ఆలోచిస్తున్నాను. అంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు. దయచేసి 1 నిమిషం సార్. తర్వాత ఇంకోటి ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారట ఇలా అంబేద్కర్ గారి గురించి ఏదో చెయ్యాలని చెప్పి అప్పుడెప్పుడో కలగన్నారట. అంటే 5 ఏళ్లలో అంబేద్కర్ గారికి స్మృతి వనమే నిర్మించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయాలనుకున్నారు. 15 ఎకరాలు కేటాయించారు, దానికి సంబంధించిన ప్లాన్ డిజైన్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఒక మాట సార్, అంబేద్కర్ గారికి 5 ఏళ్లలో స్మృతి వనం కట్టలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లను 9 ఏళ్లను హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించారంటే మనం నమ్మాలా? ఏ జనాలు అంత గొర్రెల్లా కనబడుతున్నారు ఇలా కంటికి. అంబేద్కర్ గారి వ్యతిరేకి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. కేవలం మాటలకు పరిమితం అవుతారు. గ్రాఫిక్లు, డిజైన్లు, పేపర్లో ఫోటోలు, బ్యానర్ ఐటమ్లకే పనికొస్తాయి తప్పితే నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండి పడిపోతే ఈ పని చెయ్యాలి కదా. ఈ రోజు చేసి మా మీద విమర్శించడం ఏంటి? ఒకటి. రెండోది, చాలా హుందాతనంగా అంబేద్కర్ గారికి విగ్రహం, స్మృతివనం కట్టడం చాలా బాగుందన్నారు. అయితే ఆయన ఏదో లైబ్రరీ ఉండాలన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. అన్ని ఉన్నాయి, మీరు కూడా వెళ్ళి ఒకసారి సందర్శించండి, బాగుంటది. బట్ దాన్ని ఎలా మీరు స్వాగతించారో, అంబేద్కర్ గారి పేరు మీద ఒక జిల్లాను మేము పెట్టాం కదా, దాన్ని కూడా స్వాగతిస్తామని చెప్పమని చెప్పండి. హుందాతనంగా రాజకీయంగా వ్యవహరించమని చెప్పండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఖచ్చితంగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన దానికి మాత్రం ఆయన మాట్లాడలేదు. ఏది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 1,76,000 కోట్లు మేము ఇచ్చాం. శ్రీకాంత్ గారు అంటే మీరు చేయలేదని ఎవరు అనడం లేదు. అదే మీరు చేయలేదని ఎవరు అనటం లేదని శ్రీకాంత్ గారు అన్నారు. ఇంకొక విషయం చెప్తాను దయచేసి. ఏంటంటే ఎవరికో కార్లు ఇచ్చాము, ఇంకోటైనా 10 మందికి ఇచ్చో పబ్లిసిటీ చేసుకున్న అటువంటి వ్యవహారం కాదు. మేము ఇచ్చినటువంటి లబ్ధిదారులకి మేము చాలా సంశయంగా చెప్తున్నాడు మా నాయకుడు. ఈ 5 ఏళ్లలో మీ అన్న వల్ల మీకు లబ్ధి, మేలు, సంక్షేమం, అభివృద్ధి జరిగింది అనుకుంటేనే ఓటేయండి, లేకపోతే వేయొద్దని చెప్తున్నాడు. ఇది మగాడుగా మాట్లాడే మాట. దమ్ముంటే చంద్రబాబుని చెప్పానండి, 14 ఏళ్ళు నేను పాలించాను, నా వల్ల మంచి మేలు అభివృద్ధి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి అయితే మానేయండి అని చెప్పానండి. అది కాదు వచ్చేప్పుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 70 ఏళ్ల వయసులో ఇంకా నేను వస్తే ఏదో చేస్తానంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? అంటే నీ జీవితకాలంలో నువ్వేమీ చేయలేదా? చేసి చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదా? ఇంకా వస్తే ఏ పార్టీ అయినా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము అని అంటారు, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపుతారు, అది కామన్ కదా. ఒకటే సార్, చంద్రబాబు నాయుడు లీడరు, ఆయన అధికారం నాకు 14 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మీరు 1 నిమిషం కనుక నాకు టైం ఇస్తే, 1 నిమిషం నాకు దయచేసి పర్మిట్ చేస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతా సంక్షేమం, అభివృద్ధి లేదు అనేటువంటి ఒక వాదన వీళ్ళు తెల్లవారులు ఇస్తే చేస్తున్నారు. మీరు దయచేసి నన్ను ఇంటరప్ట్ చేయకుండా 1 నిమిషం నాకు ఇవ్వండి. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పూర్తి చేశారు. విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేశారు. లేదా విజయవాడలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ జగన్ గారు మొదలు పెట్టారు, జగన్ గారు పూర్తి చేశారు. రెండో రిటైనింగ్ వాల్ కూడా జగన్ గారే మొదలు పెట్టారు. బెంచ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ జగన్ గారు వచ్చి పూర్తి చేశారు. రెండో ఫ్లైఓవర్ జగన్ గారే మొదలు పెట్టారు, ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. సంగం బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. అనంతపురం క్లాక్ టవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయనే పూర్తి చేశారు. ఉద్దానంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేశారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేశారు. దయచేసి 2 నిమిషాలు ఇమ్మని నేను అందుకే ముందే అడిగా. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇలా చూసుకుంటే వెలుగొండ టన్నల్ 18 కిలోమీటర్ల దగ్గర నుండి, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల దగ్గర నుండి, నాడు నేడు స్కీముల దగ్గర నుండి, వేల లక్షల్లో ఇల్లు దగ్గర నుండి, వేల సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, లేదు అంటే ఆర్బీకే కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఇట్స్ నాట్ ట్రాక్ రికార్డ్, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ పద్ధతిలో మా నాయకుడు చేశాడు. మేము చెప్తున్నాం, మీరు చెప్పండి అలాగో 10. రైట్ శ్రీకాంత్ గారు.